వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర్. ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 30 శనివారం, సప్తమి తిథి పూర్తిగా ఉంది. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు, ఆ తర్వాత అనురాధ నక్షత్రం. ఈ రోజున పుబ్బ కార్తె ప్రారంభమవుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి, కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొనడం, ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధిస్తారు. షష్టములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. ఒక వివాదం పరిష్కారం అవుతుంది. లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలకు అనుకూల వాతావరణం ఉంది. అష్టములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో, కుటుంబ సంబంధించిన విషయాల్లో అశాంతి, నిరాశకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. వృషభ రాశి వారికి శనివారం రోజున ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల జన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. సప్తంలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు, కొంతమంది జన సహకారం మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. తృతీయములో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరగదు. మీ ఆలోచనలు కలిసి రాదు. అసౌకర్యాలు, అసందర్భమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు కొన్ని సందర్భాల్లో నిర్వహించి అశాంతికి గురవుతారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి శనివారం రోజున ద్వితీయములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల సహకారం, అభివృద్ధి పదంలో ముందుకు సాగడం, ప్రభుత్వం నుంచి సహాయము, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. షష్టంలో చంద్రుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, గట్టి పోటీని కూడా అతి సులభంగా మీరు విజయం సాధించే విధంగా గెలుపును పొందగలుగుతారు. భాగ్యములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ శనివారం రోజున తృతీయములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భూవాహన లాభాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారము, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల నిరాశ, అశాంతి ఒక విషయంలో మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేష దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి శనివారం రోజున వ్యయములో శుక్రుడు, లాభములో గురువు మాత్రమే సహకరిస్తున్నారు. వ్యయములో శుక్రుడు స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందిస్తారు. లాభంలో గురువు మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక మౌనంగా మీ పని మీరు చేసుకోండి. రాబోయే మంచి రోజుల కోసం మీరు నిరీక్షించండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవధాన్యాలను పశువులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యా రాశి వారికి శనివారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. ఒక మంచి లాభాన్ని, శుభవార్తను అందుకుంటారు. షష్టంలో రాహు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. ధైర్యంగా చాలా పనులు నిర్వహిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణము, మీ మాటకు విలువ, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంది. వ్యయములో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి ఈ శనివారం రోజున భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, పెద్దల సహకారంతో సంతోషకర వాతావరణం అందుకోగలుగుతారు. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభములో కేతువు సంచరిస్తున్నారు. నిరాడంబరంగానే లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. షష్టమంలో శని సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు, పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ద్వితీయంలో చంద్రుడు సంచరించడం వల్ల
ఒక్క విషయంలో అశాంతి నిరాశకు గురయ్యేటువంటి సందర్భం ఏర్పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి శనివారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. శ్రీజన సహకారంతో సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఇంటా బయట శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లాభంలో కుజుడు సంచరించడం వల్ల ఒక వివాదాన్ని అతి సులభంగా పరిష్కరించుకుంటారు. భూ వాహన లాభాలు అందుకుంటారు. అధికారుల నుంచి పూర్తి సహకారము, అభినందనలు అందుకుంటారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, నూతన ఉద్యోగాల్ని, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అష్టములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, జన సంబంధాలు చెడిపోవడం, విద్యారంగంలో తక్కువ ఫలితాలు, ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు కానీ పసువర్ణ పండ్లు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి శనివారం రోజు అష్టమంలో బుధ సంచారం ఉంది. ఆకస్మికంగా వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, జన సంబంధాలు పెరుగుతాయి. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంది. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధ విషయాలు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు అందుకుంటారు. వ్యయములో చంద్రుడు సంచరించడం వల్ల అనుకోకుండా అశాంతి, నిరాశ వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి శనివారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరగడం వల్ల, జీవిత భాగస్వామి సహకారం బాగా ఉండడం వల్ల, మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరించడం వల్ల ఆటంకాలు, నిరాశ, అశాంతికి అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణేశ స్వామి దర్శనం చేసుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈ శనివారం రోజున షష్టమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీకు నచ్చే కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. విజయాలను సాధిస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా మీరు మంచి విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అష్టమంలో కుజుడు సంచారం ఉంది. కుటుంబంలో అశాంతి, తండ్రితో అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి శనివారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. శ్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. అనుకోకుండా మంచి విజయాలను, లాభాలను చేజిక్కించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో రవి సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను, లాభాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే మీరు అనేక కార్యక్రమాల్లో దిగ్విజయం పొందే విధంగా సత్ఫలితాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. కుటుంబంలో అశాంతి, అలాగే ఆర్థికపరమైన సమస్యలు కూడా ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, పరమేశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.